బాపట్ల జిల్లా లంక గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నాయకులతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఎన్నడూ లేని విధంగా వరద రావటం జరిగిందని ఆయన అన్నారు. 11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని వివరించారు. ఇక నిత్యావసర సరుకులు, ఆహారం అందించడం జరుగుతుందని అన్నారు. దాదాపుగా 40 పడవల్లో అందుబాటులో ఉంచామని, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక జిల్లా కలెక్టర్ వెంకట మురళీకృష్ణ, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, వేగసన నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ ఉన్నారు 5,000 మంది ఉన్నారు. లోపలే ఉన్నారు. ఈ 5,000 మంది రిపోర్ట్ మనం తీసుకుంటే వాళ్ళ ఇళ్లలో 1 ఫీట్ వాటర్ వచ్చింది, 1 ఫీట్ వచ్చింది. వీధుల్లో మోకాళ్ళు అవుతుంది.